పార్టీ నుంచి వెళ్లిపోతామంటే ఎవ్వర్ని కాళ్లు పట్టుకుని బతిమిలాడబోమన్నారు మాజీ మంత్రి అమర్నాథ్. ఎవ్వరు వెళ్లినా పార్టీ ద్వారా సంక్రమించిన పదవులను వదులుకోవాల్సిందని అన్నారు. అయితే చివరి ప్రయత్నంగా వెళ్లొద్దని కన్విన్స్ చేసేందుకు మాత్రం ప్రయత్నిస్తామన్నారు అమర్నాథ్. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కొంతమంది కొన్ని బెదిరింపులు ఉంటాయి, కేసులు పెట్టేటువంటి పరిస్థితులు ఉంటాయి, లేకపోతే దాన్ని బెదిరించేటువంటి పరిస్థితులు ఉంటాయి. కొంతమంది దాన్ని తట్టుకునేటువంటి శక్తి కొంతమందికి ఉంటుంది, తట్టుకునేటువంటి శక్తి కొంతమందికి ఉండదు. సో ఇవన్నీ రాజకీయాల్లో అనేటువంటి మేము 2014లో 67 మంది శాసనసభ్యులు ఉంటే 23 మందిని మా పార్టీ నుంచి లాక్కున్నాడు. 9 మంది ఎంపీలు ఉంటే 3 ఎంపీలని మా పార్టీ నుంచి తీసుకున్నారు. ఏమైపోయింది? 2019కి వచ్చేసరికి 151 మంది ఎమ్మెల్యేలు, 22 మంది ఎంపీలతో మేము అధికారంలోకి వచ్చాం. సో రాజకీయాల్లో ఈ పార్టీలో ఉండడం, పార్టీ నుంచి వెళ్ళిపోవడం, లేదా పార్టీకి రాజీనామా చేసేయడం, రాజకీయాలకు దూరంగా ఉండడం అనేటువంటిది ఈ ప్రజాస్వామ్యం. అదే చెప్పినాం కదా, ఇప్పటివరకు మనం మాట్లాడుకున్న రాజ్యాంగం మనకు కల్పించినటువంటి హక్కు. కాకపోతే మనం ఏం చెప్పినా సరే మా పార్టీ నుంచి రాజీనామా చేసి వెళ్ళినప్పుడు పార్టీ ద్వారా సంక్రమించినటువంటి పదవులు ఏవైతే ఉన్నాయో వాటి రాజీనామా చేసి వెళ్ళిపోమన్నాం. సో అది రాజ్యాంగం చెప్తా ఉంది కాబట్టి దాన్ని ఫాలో అవ్వమన్నాం తప్ప మీరు లేదు ఉండిపోండి మీ కాలు పట్టుకొని బతిమాలుతాం అనేటువంటి పరిస్థితి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉండదు. ప్రయత్నం చేస్తాం, డిస్కస్ చేస్తాం, వాళ్ళని కన్విన్స్ చేసేటువంటి. రాజ్యసభ సభ్యత్వానికి విజయసాయిరెడ్డి రాజీనామా చేశారు. రాజ్యసభ చైర్మన్ జగదీప్ ధన్కర్ కు ఆయన రాజీనామా లేఖను అందించారు విజయసాయిరెడ్డి.